నిర్లక్ష్యపు వ్యాఖ్యలు వింటుంటే నిజంగా బాధేస్తోంది అంటూ చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. సమంత గురించి, నాగార్జున ఫ్యామిలీ గురించి కొండా సురేఖ గారు రాజకీయ ప్రత్యర్థిని విమర్శించేటువంటి విషయంలో భాగంగా చేసిన దారుణమైనటువంటి మాట. మరి సమంత విషయంలో చాలా దారుణంగా మాట్లాడారని కొండా సురేఖపై అయితే విరుచుకుపడ్డారు. సమంతకి మంత్రి కొండా సురేఖ విశ్లేషణ ఇచ్చినా ఇది మాత్రం ఖచ్చితంగా తప్పంటూ అయితే చెప్పారు. నిజంగా ఈ విషయంలో నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోమంటూ జూనియర్ ఎన్టీఆర్ అయితే మరి చక్కగానే మాట్లాడారు. అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులని ఎలా లాగుతారు? వ్యక్తిగత జీవితాలను పబ్లిక్లోకి పెట్టడం సరైనది కాదు. పబ్లిక్ ఫిగర్స్, ప్రత్యేకించి మీలాంటి మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా హుందాతనం, ఇతరుల యొక్క ప్రైవసీని గౌరవించాలి. వాళ్ళ సినిమాల గురించి నిర్లక్ష్యంగా కామెంట్ చేయడం, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కామెంట్ చేయడం నాకు చాలా బాధ అనిపించింది. కొండా సురేఖ గారు వ్యక్తిగత జీవితాల్ని రాజకీయాల్లోకి ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం చాలా హేయమైన విషయమని, ఇలా కనుక నిరాధారమైన ఆరోపణలు సినిమా ఇండస్ట్రీ పట్ల చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. ఒకరినొకరు గౌరవించుకోవాలి. పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం. మీ నిర్లక్ష్యపు ప్రవర్తనని ఏమాత్రం హర్షించేది లేదంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ఎన్టీఆర్. సో ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఇంత సీరియస్గా ఒకరి మీద రియాక్ట్ అయ్యారు. కానీ ఆ ఆరోపణ ఎంత దారుణమైనదనేది ఊహించాలి. అది మొత్తం సినిమా వ్యవస్థనే కుంచుకుపోయేలాగా చేస్తుంది. కాబట్టే అందరూ ఇప్పుడు ఒక తాటిపై వచ్చినట్టుగా తెలుస్తోంది.